టైంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాలని కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ డిసైడ్ అయిందో కానీ కాంట్రవర్సీ లేకుండా మూవీస్ రిలీజ్ కాలేని సిచ్యువేషన్. కేడీ సాంగ్ వివాదం, జననాయకన్ సెన్సార్ ఇష్యూ, టాక్సిక్ బడ్జెట్ ఓవర్లోడ్ కారణంగా నిర్మాణ సంస్థకు భారీ లాసే జరిగింది. ఇక తమిళనాట విజయంతో కేవీఎన్ సినిమాలకు లైన్ క్లియర్ అయినట్టేనా? డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ఇలా టర్న్ తీసుకుందో లేదో భారీ బడ్జెట్ చిత్రాలకు తెరలేపింది. విధి విచిత్రమో లేక ప్లానింగ్ సరిగా లేకో ఒకటి కాదు, పట్టాలెక్కిన ప్రతి ప్రాజెక్టు విడుదలయ్యేందుకు చాలా కష్టాలు ఎదుర్కొంది. జననాయకన్ నుండి టాక్సిక్ వరకు ప్రతి వెంచర్ సమస్యలో చిక్కుకుంది. దీనివల్ల నిర్మాణ సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. తొలుతలో బడ్జెట్ సినిమాలు తీసినటువంటి కేవీఎన్ ప్రొడక్షన్ థర్డ్ వెంచర్ గా జననాయకన్ మొదలుపెట్టింది. దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయకన్ పై భారీగా ఖర్చు పెట్టింది. సుమారు 400 నుంచి 500 కోట్లతో నిర్మించిన ఈ బొమ్మ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిండగా లాస్ట్ మినిట్లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్పోన్ అయింది. సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ పంచాయతీ ఇంకా తేలలేదు. అంతలో లీక్స్ సినిమాను డ్యామేజ్ చేశాయి. ఈ పరిస్థితుల్లో కేడీ ద డెవిల్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కట్ చేస్తే సాంగ్ వివాదంతో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్న సినిమాను లోకల్కే పరిమితం చేశారు మేకర్స్. పోనీ ఈ సినిమా అయినా డబ్బులు తెచ్చిపెట్టిందా అంటే మైదాపిండి ఖర్చులు కూడా రాలేదని టాక్. అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగిపోయిన టాక్సిక్ వాయిదాల పర్వంతో నడుస్తోంది. తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరింది. దీంతో జననాయకన్కు ఆల్మోస్ట్ రూట్ క్లియర్ అయినట్టే. సిబిఎఫ్సి ఫైనల్ ప్రాసెస్ జరుగుతుందని 2 వీక్స్లో మూవీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదే కాదు, మలయాళ డెబ్యూ ఫిల్మ్ బాలన్ ది బాయ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. దాంతోపాటు దర్శకుడు జీతూ మాధవన్ కథ అందించినటువంటి ఈ ప్రాజెక్ట్ జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ రెండింటికి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. టాక్సిక్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇక తెలుగులో చిరంజీవి, బాబీ మెగా 158 కూడా త్వరలోనే పట్టాలెక్కుతుందేమో చూడాలి. ఇక కేవీఎన్ సంస్థకు కష్టాలు తీరినట్టేనా?